ఇలా ఉన్న ఈ రూమ్ ని ఇలా రినోవేట్ చేయడంలో డే 2. సో గైస్ డే 1 వీడియోలో నేను ఈ రూమ్ మెజర్మెంట్స్ తీసుకొని పీవీసీ సీలింగ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఈ డే 2 వీడియోలో ఈ 10x12 రూమ్ సైజ్ కి పీవీసీ సీలింగ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చెప్తాను. నేను ఓన్లీ మెటీరియల్ కాస్ట్ మాత్రమే చెప్తాను, కూలోని నేనే కాబట్టి. ఎందుకు ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎస్టిమేషన్ చేయాలంటే పీవీసీ ప్యానల్స్ సైజ్ అయితే తెలవాలి. పీవీసీ ప్యానల్ సైజ్ నార్మల్ గా మనకు విడ్త్ వచ్చేసరికి 1 ఫీట్ ఉంటుంది అనమాట, అంటే 12 ఇంచెస్. ఇట్లా పొడవు వచ్చేసరికి 12 ఫీట్ లేదా 10 ఫీట్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. అవి మనకి క్వాలిటీని బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ మనకి 250 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా ఉంటుంది. 250 నుంచి 1000 రూపీస్ వరకు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం లో బడ్జెట్ లో కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి నేనైతే 250 రూపీస్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఈ రూమ్ కి మొత్తం 12 పీవీసీ ప్యానల్స్ అయితే పడతాయి. 250 ఇంటూ 12 మనకి 3000 రూపీస్ అయితే అవుతున్నాయి పీవీసీ ప్యానల్స్ కి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు జిఐ ఛానల్స్ కావాలి. ఛానల్స్ కి అండ్ ఇంకా చిన్న చిన్న మెటీరియల్స్ లైక్ స్క్రూస్, పీవీసీ వాల్ ప్లగ్స్ ఇంకా ఉంటాయి కొన్ని, వాటికి అరౌండ్ 1500 అయితే అవుతాయి. సో 3000 ప్లస్ 15 అంటే మనకి అది 4500 అండ్ ఇంకొక 1000 రూపీస్ ఆటో చార్జ్. టోటల్ గా 5500 రూపీస్ ఓన్లీ మనకి మెటీరియల్ కి అవుతుంది. 12 into 10 రూమ్ సైజ్ కి 5500, రౌండ్ ఫిగర్ 6000 వేసుకుందాం. సో 6000 బడ్జెట్ లో మనకి ఈ రూమ్ పీవీసీ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఫుల్ ప్రాసెస్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లింక్ బయోలో ఉంది, నేనైతే అక్కడ అప్లోడ్ చేస్తాను.